పోలీసు వాళ్ళని కూడా ఏమనుకుండ్రి. మా దుబ్బాకలో జరిగిన దెబ్బకి మీ కరీంనగర్ కమిషనర్ జర మంచిగానే ఉంటున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముంగట చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయనకు. ఎవరు ఏం తోక జాడిచ్చినా వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి చెప్పుర్రి, అన్న మీరు యూనిఫామ్లు ఉన్నారు, మేము యూనిఫామ్ లేకుండా ఉన్నాం, మీరు మాకు మర్యాద ఇస్తే మేము మీకు మర్యాద ఇస్తామని చెప్పుండ్రి. 27వ తారీఖు సాయంత్రం అయిన తర్వాత ఎవరు గీత దాటినా మీరు కూడా పోలీసు వాళ్ళమే అనుకోండి. వాళ్ళకి యూనిఫామ్ ఉంది, మీకు యూనిఫామ్ లేదు. వాళ్ళు ఒక్కటి కొడితే మీరు 4 కొట్టుర్రి. సందులు మీకు తెలుసు, సందులు మీకు తెలుసు, గల్లీలు మీకు తెలుసు, గడ్డివాములు మీకు తెలుసు. ముఖాల మీద కండువాలేసి కొడితే ఎవడు కొట్టినా కూడా తెలవకుండా కొట్టాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా జమ్మికుంట సిఐ, హుజూరాబాద్ డిఎస్పి, కరీంనగర్ సిపి గీత దాటితే బిడ్డ నవంబర్ 2వ తారీఖు సాయంత్రం తర్వాత ఒక్కడు కూడా నౌకరీ అయ్యాడు, ఒక్కని కూడా నౌకరీ అయ్యనీయం. గెదిమి కొడతామని చెప్తా ఉన్నా. రాసుకో కమిషనర్ సాబ్, రాయించుకోరు మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు. చేతనైతే కేసులు పెట్టుర్రి. మా దుబ్బాకోళ్ళని ఇందాక వచ్చేదాకా చూడకూరి. హుజూరాబాద్ వాళ్ళకి దుబ్బాకోళ్ళు తోడైతే గోదావరి నది అవతల దాకా తరిమి కొడతాం మేము మిమ్మల్ని. అందుకని గా తుపాకులు ఎప్పుడు శిలుం పట్టినాయో తెలియదు, ఎప్పుడు ఒరాయిలింగ్ చేసిరో తెలియదు. అవి పేలుతాయో పేలని తుపాకులు పట్టుకొని మమ్మల్ని భయపట్టి ఎక్కుర్రి. దుబ్బాకలు కూడా గట్లే ప్రయత్నం చేస్తే మామూలుగా కొట్టలే, మేము బరాబరి కొడతాం. మీరు మీ గీత దాటితే మేము మా గీత దాటాల్సి వస్తుంది. నాకు తెలుసు నేను మాట్లాడుతుంది మిమ్మల్ని బెదిరిస్తున్నా అని. నువ్వు 506 కింద కేసు పెట్టవచ్చు. జమ్మికుంట రూరల్ సిఐ ఉంటే రాసుకో ఒకటి 506 కింద దుబ్బాక ఎమ్మెల్యే మీద కేసు. కానీ ఈ నెల 27వ తారీఖు తర్వాత నువ్వు ఎన్ని గీతలు దాటితే నీ మీద కూడా అన్ని కేసులు పెడతామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవడు భయపడ్డాడు? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడ్డారు? దుబ్బాకలో జరిగిన ఎక్స్పీరియన్స్ తర్వాత కొంచెం కరీంనగర్ పోలీసులు తగ్గి ఉంటున్నారు. తగ్గిరా? తగ్గలేదా? ఎక్కడికన్నా వస్తుర్రా ముంగడికి? ఎందుకంటే మేము కొట్టి చూపెట్టినాం వాళ్ళకి. ఏం తెలియని దుబ్బాకోలమే కొట్టినాం. మరి 6 సార్లు గెలిచిన రాజేందర్ అన్న మీ అనుకున్నాడు. మీరు భయపడతారా? ఒక్కరం కూడా భయపడవద్దు. సర్పంచ్కి భయపడాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీకి భయపడాల్సిన అవసరం లేదు, జడ్పీటీసీకి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ గెలిపించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇవాళ వాళ్ళు పోతే రేపు కొత్త వాళ్ళని కూడా తయారు చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చా? చేసుకోరాదా? ఓయూకెళ్ళి సురేష్ వచ్చిండు. రేపు టికెట్ ఇస్తే మీరే సర్పంచులు అవుతారు, మీరే ఎంపీటీసీలు అవుతారు, మీరే జడ్పీటీసీలు అవుతారు. అవుతారా కారా? అయితే రాజేందర్ అన్నకు మనం ఒకటి చెప్పాలి. రాజేందర్ అన్న, నువ్వు రేపు గెలిచినాక మళ్ళా నవంబర్ 3వ తారీఖు నుంచి ఇవాళ నిన్ను కాదని పోయినోళ్ళు, సూట్ కేసులకు అమ్ముడు పోయినోళ్ళు, నువ్వు గెలిపిస్తే అవతల దిక్కున్నోళ్ళు రేపు మళ్ళా నీ దగ్గరికి వస్తే ఒక్కని కూడా గేట్లకు రానియద్దని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. రానిద్దామా గేట్లకి? రానిస్తారా? ఏ సర్పంచ్ అయితే, ఏ ఎంపీటీసీ అయితే రాజేందర్ అన్న దగ్గరుండి గెలిపిస్తే ఇవాళ పోయి అవతల దిక్కు చేరిండో రేపు వాళ్ళందరిని అడగాలి. అదేదో సినిమాలు అడుగుతారు. వారు ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అని అడుగుతారు. మీరు కూడా అడుగురు మీ సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని. వారి నిన్నటి దాకా మెక్కిర్రు, తీసుకున్నారు, నోట్లు తీసుకున్నారా, ఇంకేం తీసుకున్నారా మేము అడుగుతలేం. ఇప్పటికైనా 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్డ మీరు మా వెనుక తిరిగితే 2వ తారీఖు తర్వాత మీకు మంచిగా ఉంటుంది. లేకపోతే బరాబరి బడిత పూజ చేస్తామని చెప్పాలి. చెప్తారా? చెప్తామనేటోళ్ళు చేతులు ఎత్తురి. ఎవరైనా భయపడుతుర్రా? అయ్యా జమ్మికుంట రూరల్ సిఐ గారు ఒకసారి చూడుర్రి. ఒక్క కేసు గిట్ట బీజేపీ మీద పెట్టాలని ధైర్యం చేస్తే ఏం మిగిలిన సిఐ గారు గుర్తుపెట్టుకోను.